హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబాబాయ్ రాధిక. ఈరోజు వీడియోలో పొందూరు ఖాదీ బై పట్టు శారీస్ చూపించబోతున్నానండి. ఇవాళ నా వాయిస్ బాగోలేదు, నా థ్రోట్ కొంచెం ఇబ్బందిగా ఉంది, అందుకని మాట సరిగ్గా రావట్లేదు. కలర్స్ అయితే ఇక్కడే చెప్పేస్తానండి, వీడియో అంతానేమో జస్ట్ శారీస్ చూపిస్తాను. ఇవి వచ్చేసి ఖాదీ బై పట్టు అండి. కాఫీ బ్రౌను, ఇదేమో రెడ్ అండ్ ఆరెంజ్ బార్డర్స్, గద్వాల్ గ్యాప్ బార్డర్ స్టైల్లో వస్తాయి. ఇవన్నీ మీరు ఇంతకుముందు చూసిన బార్డర్సే. ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అండి. ఇంతకుముందు సింగిల్ శారీ వీడియో కూడా చేసాము, మళ్ళీ ఇప్పుడు ఇంకొక పీసు రెడీ అయింది. ఇది వచ్చేసి మూడు కూడా కోరా కలర్ అండి. పైన బార్డర్ ఆరెంజ్, కింద బార్డర్ వచ్చేసి ఇలా రస్టీ రెడ్ ఉంటుంది. ఇవి 2 పీసెస్ ఉన్నాయి సేమ్. అలాగే ఇది కూడా కోరా కలరే, కానీ పైన పింక్ బార్డర్, కింద ఆరెంజ్, సేమ్ ప్యాటర్న్లో ఉంటాయండి అన్నీ కూడాను. ఇది వచ్చేసి లైట్ లావెండర్, చాలా లైట్ లావెండర్కి పైన బార్డర్ పింక్, కింద బార్డర్ ఆరెంజ్. ఈ చీరకి పైన వైపు వచ్చే బార్డర్స్ కూడా అదే కాంబినేషన్లో ఉంటాయండి, కాకపోతే సైజ్ కొంచెం చిన్నగా ఉంటాయి. ఇంకా నేను శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఇదేనండి, కొంచెం ఏం అనుకోవద్దు, వాయిస్ బాగాలేదు. ఇవి మీకు తెలుసు కదండి, చాలా తక్కువ దొరుకుతాయి, డిమాండ్ ఏమో హైలో ఉంది. ఈ సారీ చాలా లక్కీగా, అంటే మనం ఈ ఖాదీ బై పట్టు సేల్ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ టైం మనకు ఒకటేసారి 6 చీరలు ఉన్నాయండి. ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా కొనాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి పర్చేస్ చేయండి. టైంపాస్కి మాత్రం అస్సలు రావద్దండి. ఈ రోజైతే లిటరల్గా 12 మంది వచ్చారు ఇప్పటికి, పొద్దున్న నుంచి ఇప్పటికి టైంపాసర్స్. ఏమన్నా అడిగామనుకోండి, టైంపాస్కి రావద్దు అన్నాం అనుకోండి, కోపం వచ్చేస్తుంది. వాళ్ళకి ఎలా ఉందంటే అదొక టైంపాస్ అయిపోయింది నిజంగా. నేను వీడియో చేయాలనే ఇంటెన్షన్ ఉన్నా కూడా ఎందుకులే అని ఆగుతున్నాను. కానీ ఇలా హెల్త్ బాగోనప్పుడు ఇట్లా విసిగిస్తారు చూడండి, ఎంత ఇరిటేషన్ వస్తుందో నిజంగా. అసలు అవసరం లేనప్పుడు ఎందుకు వాట్సాప్ చేస్తారో అర్థం కాదు. శారీస్ చూసేద్దాం. ఇవాళ వీడియో ముఖ్యసిన వాళ్ళలో ఉంటుంది. ఈ శారీస్ అన్నిటికీ కూడా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే వస్తుంది.
ఇక్కడ ఇలా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి కదండి, వీటిని డ్యామేజ్ అని చెప్పి అంటున్నారు కొంతమంది. ఒక ఇద్దరు ముగ్గురు అన్నారండి ఇప్పటికీ. అందుకే నేను క్లియర్గా చెప్తున్నా, ఇవి డ్యామేజెస్ కావు. హ్యాండ్లూమ్స్లో ఇలా ఎక్స్ట్రా థ్రెడ్స్ కానీ ఇట్లా హోల్స్ కానీ ఉంటాయండి. ఒక వాష్లో ఆ హోల్స్ అనేవి సెట్ అయిపోతాయి. ఒకసారి నేను వీడియోలో ఇంత క్లియర్గా చూపించి చెప్పిన తర్వాత మీకు ఓకే అనుకుంటేనే పర్చేస్ చేయండి. పర్చేస్ చేసిన తర్వాత పర్సనల్ సాటిస్ఫాక్షన్గా చీర కనుక మీకు నచ్చకపోతే, అంటే మీరు కలరు, బోర్డరు ఇవన్నీ కూడా నాకు బయట చూస్తే నచ్చలేదు అనుకుని ఆ కారణంతో ఈ హోల్స్ను కారణంగా చూపించి శారీ రిటర్న్ ఇవ్వాలని ట్రై చేశారండి కొంతమంది, ఒక 2-3 పీపుల్. అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇలా ఈ హోల్స్ గురించి, లేదంటే ఇట్లా ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉన్నప్పుడు ఇవన్నీ 100% డ్యామేజ్ కాదండి. అంతకు ఇష్టమైతేనే కొనుక్కోండి. వీడియోకి బయటికి 5-10% తేడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు కలరు. అందుకని మీరు బయట చూశాక నచ్చలేదు అనుకుంటే అది మీ పర్సనల్ సాటిస్ఫాక్షను, దానికి ఛానల్కి సంబంధం లేదు. వీటిని కారణంగా చూపించి శారీ రిటర్న్ ఇవ్వాలనుకుంటే అసలు కుదరదండి, రిటర్న్ తీసుకోము. ముందే చెప్తున్నాను. అంతకు ఓకే అయితేనే శారీ పర్చేస్ చేయండి. అసలు ఇంతవరకు కూడా కలర్ డిఫరెన్స్ ఉందనేది ఎక్కడా కూడా మాకు రిమార్క్ రాలేదు. 99.9% సేమే ఉంటాయి. అది చెప్పలేక ఇలాంటి కారణాలు చెప్తున్నారనమాట. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. బాయ్.